దయచేసి ఈ వీడియోకి లైక్ చేయకపోవడం పర్లేదు కానీ షేర్ మట్టి ఖచ్చితంగా చేయండి. సో ఈరోజు టాపిక్లో ఈ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే జనరల్గా ప్రతి మనిషికి వచ్చే 5 క్వశ్చన్లు. 5 క్వశ్చన్లతో పాటు 5 క్వశ్చన్ల సమాధానంతో కూడా ఈ వీడియోలో వచ్చా. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, ఈ వీడియో అయ్యేసరికి మీకు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఒక పూర్తి అవగాహన వస్తుంది. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో కూడా మీకు అర్థమైపోతుంది. సో ఈరోజు మన టాపిక్ జనరల్గా లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ప్రతి మనిషికి వచ్చే 5 క్వశ్చన్లు. ఫస్ట్, మాకు సేవింగ్స్ అకౌంటే లేదు, మనకి ఇంక లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు? సెకండ్, వేస్ట్ ఆఫ్ టైం. థర్డ్, హై కాస్ట్లీ. ఫోర్త్ వన్, మేము అంతా ఆరోగ్యంగానే ఉన్నాంగా, బాగా ఫిట్గా ఉన్నాం, మాకెందుకు లైఫ్ ఇన్సూరెన్స్ అనుకుంటాం. ఫిఫ్త్, అయినా మనకి ఏదొచ్చినా ఏముంది, మనకి ప్రభుత్వాలు ఉన్నాయి, ఈహెచ్ఎస్ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఇంకా మనకి లైఫ్ ఇన్సూరెన్స్ తో పనే ఉంది అనే ఈ 5 క్వశ్చన్లు ప్రతి మనిషిలో, లైఫ్ ఇన్సూరెన్స్ అనగానే ప్రతి మనిషిలో 5 క్వశ్చన్లు రేజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 5 క్వశ్చన్లకి నేను సమాధానం ఇచ్చే ఈ వీడియోలో వెళ్తాను. స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇద్దాం. వేస్ట్ ఆఫ్ టైం. వేస్ట్ ఆఫ్ టైం అంటే జనరల్గా ప్రతి ఒక్కరు లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్తే వేస్ట్ ఆఫ్ టైం అంటారు. ఇది వేస్ట్ ఆఫ్ టైం కాదండి. మన టైంని, మన తలరాతని మార్చే అది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. జనరల్గా చాలా మంది అనుకునేదంటే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వేస్ట్ ఆఫ్ టైం. మన టైంని తిరగరాసేదే లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. అండ్ సెకండ్ క్వశ్చన్, నాకు సేవింగ్స్ అకౌంటే లేదు, ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు అనుకుంటారు. చాలా తప్పండి. సేవింగ్స్ అకౌంట్ కన్నా ముందే ఉండాల్సిందే లైఫ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే జనరల్గా బేసిక్గా ఒక మనిషికి సంపాదించే దానికన్నా ముందే, అంటే సేవింగ్స్ అకౌంట్ కన్నా ముందే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. ఇట్స్ నాట్ ఏ చాయిస్, ఇట్స్ ఏ మ్యాండేటరీ. జనరల్గా లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ 25 ఏళ్ళ వ్యక్తి ఒక ఉద్యోగం చేశాడు అనుకోండి, అప్ టు రిటైర్మెంట్ వరకు. అతను ఎంతైతే సంపాదిస్తాడో అదంతా, ఆ వాల్యూ అంతా ఎకనామికల్లీ వాల్యూ ఆఫ్ ది బాడీ అండి. అంతే అండి. అది అతను ఎంతైతే సంపాదిస్తాడో అది ఎకనామికల్లీ వాల్యూ ఆఫ్ ది బాడీ. ఒక వ్యక్తి నెలకి సగటున 25,000 రూపాయల జీతంతో అప్ టు రిటైర్మెంట్ ఇయర్లీ 10% హైక్, అంటే ప్రతి సంవత్సరానికి 10% రెట్టింపు జీతంతో పనిచేస్తూ నెలకి 25,000 జీతంతో సంపాదించేది అనుకుంటే వ్యక్తి, అతను ఎంతైతే సంపాదించాడో ఆ సంపాదన మొత్తానికి మనం ఇన్సూరెన్స్ చేయించాలండి. ఇన్సూరెన్స్ అనేది ఇది ఒక చాయిస్ కాదండి. ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. ఎంతైతే మనం సంపాదించామో ఆ సంపాదనకి మనం ప్రొటెక్షన్ ఇస్తుంది ఇన్సూరెన్స్ అనేది. ఇప్పుడు ఏముంది, మనకి ఎంతైతే మనం సంపాదించిందో దానికి ప్రొటెక్షన్ ఇస్తాం. ఒకవేళ మనకేమన్నా అయితే అది మన నామినీకి వస్తుంది, లేదా మనకి అది మనకి ఏమీ కాకపోతే అంత మనం ఎర్న్ చేసుకున్నాం. ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఏ చాయిస్, ఇట్స్ ఏ మ్యాండేటరీ. ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదండి, ఇట్స్ ఏ ప్రొటెక్షన్. దేనికి ప్రొటెక్షన్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంతైతే ఎర్న్ చేసామో దానికి ప్రొటెక్షన్. సెకండ్, మన అసెట్స్కి అండి. లెట్ అస్ సే మన బాడీ ఒక మంచి అసెట్ అండి. అసెట్ అంటే మంచి ఆస్తి అండి. సో మన ఆస్తికి మనమే ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇన్సూరెన్స్ అనేది 2 టైప్స్గా ఉపయోగపడుద్ది. ఒకటి, మన ఎర్నింగ్స్ ప్రొటెక్షన్ చేయడానికి. 2, మన ఆస్తుల్ని కాపాడుకుంటాకి, మన ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాకి. ఈ 2 మ్యాండేటరీ అండి. ఇది చాయిస్ అవ్వండి. ఈ 2 తప్పనిసరిగా మ్యాండేటరీ అండి. సో ఇప్పుడు ఫస్ట్ 2 క్వశ్చన్లకి మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం 3వ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్, లైఫ్ ఇన్సూరెన్స్ పై మీ 3వ క్వశ్చన్, హై కాస్ట్లీ. ఒప్పుకుంటానండి. జనరల్గా ఈ ఇన్సూరెన్స్ అనేవి నార్మల్గా చాలా హై కాస్ట్గా ఉంటాయి. ఈ ఇన్సూరెన్స్ అనేవి చాలా మంది ఒక అపోహలో ఉంటారు. ఇన్సూరెన్స్ అనేది చాలా రిచ్ పీపుల్కి తప్ప మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవి సెట్ అవ్వు అని అంటారు. ఒప్పుకుంటారు దానికి. కాబట్టి దానికి ఒక సొల్యూషన్ నేను తీసుకొచ్చానండి. అదే గవర్నమెంట్ ఇన్సూరెన్స్. ఆ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఏంటేంటియో, ఏది బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీయో మీకు ఆ నెక్స్ట్ వీడియోలో దాని గురించి క్లియర్ కట్గా డిస్కస్ చేసి మీకు ఆ వీడియో చేసి పెడతాను. ఇన్సూరెన్స్ అనగానే మీకు వచ్చే 4వ క్వశ్చన్, నాకు ఏ రోగం లేదుగా, నేను వెల్ అండ్ ఫిట్ అంటే సూపర్గా ఉన్నాగా, నాకెందుకు ఇన్సూరెన్స్ అనుకుంటాం. లెటెస్ట్ ఏ సమయంలో ఏది చెప్పలేదండి. మనకి ఇప్పుడు ఏ టైంలో ఏమవుతుందో కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో పెద్ద వ్యక్తి అంటే ఎర్న్ చేసే వ్యక్తికి ఏమన్నా ప్రమాదవశాత్తు ఏమన్నా అవ్వచ్చు, అప్పుడు ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోవాల్సి వస్తుంది. అప్పుడు బాధపడతారు, అయ్యో నేను ఇన్సూరెన్స్ కట్టుకోలేదే, ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఈ రోజున ఫ్యామిలీ రోడ్డు మీద పడేది కాదే అనుకుంటారు. అప్పుడు బాధపడే కన్నా ఆలస్యం చేసిన ఆశాజనకం ముందుగానే ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మనకు అప్పుడు ఆ బాధపడే అవసరం ఉండదు. సో ఇప్పటికైనా మేల్కోండి, లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకొని సుఖంగా ఉండండి. దెన్ 5th క్వశ్చన్, లైఫ్ ఇన్సూరెన్స్ అయినాగానే మనకు వచ్చే 5వ క్వశ్చన్ ఏంటంటే, అయినా మనకెందుకు లైఫ్ ఇన్సూరెన్స్, మనకి ఈహెచ్ఎస్ కార్డులు ఉన్నాయి, ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, మనకి ఏమైనా
ఈ యొక్క కార్డ్స్ ఉన్నాయి కదా మనకెందుకు అని చెప్పి అనుకుంటారు. దట్ ఈస్ సేఫ్. ఈ కార్డులో ఉన్న ప్రతి కార్డు ఒక్కొక్క టైంలో మనకు ఉపయోగపడదండి. ఎప్పుడైతే మనకి క్రిటికల్ సిచ్యువేషన్ ఉందనుకో ఆ యొక్క టైంలో ఈ యొక్క కార్డులు అనేవి వృధా అయిపోతాయండి. గట్టిగా చెప్పాలంటే వృధా అయిపోతాయి. దేనికి ఉపయోగపడదు. ఎందుకంటే ప్రతి కండిషన్ లో ఈ యొక్క కార్డులు అనేవి ఉపయోగపడదండి. నేను రియాలిటీగా ఈ యొక్క ప్రాబ్లం నేను ఫేస్ చేసి ఉన్నా. అందుకే ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ఇంత పర్టికులర్ గా చెప్తున్నాను. సో అసలు నేను ఎందుకు రియాలిటీగా ఎందుకు ఫేస్ చేశానని చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఈహెచ్ఎస్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డులతో వీటి వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇవి ప్రతి యొక్క డిసీజ్ కి వర్తించదండి. ఈ కొన్ని డిసీజులకి మాత్రమే వర్తించింది. ఫర్ ఎగ్జాంపుల్ మా యొక్క లైఫ్ లోనే మా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ చెప్తాను. మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అయితే మాకు ఈహెచ్ఎస్ కార్డ్ అని ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని ఉంటుంది. లాస్ట్ టైం మా ఫాదర్ కి బెల్స్ పాలసీ అంటే ఫేషియల్ పారాలసిస్ అంటే ముఖ పక్షవాతం అంటారు. అది రేజ్ అయింది. సో నేను అప్పుడు నా దగ్గర మంత్ ఎండ్, మా దగ్గర శాలరీ అమౌంట్ లేదు, ఇంట్లో అమౌంట్ లేదు, ఎక్కడ చూసినా అమౌంట్ లేదు. సరే ఎంఆర్ఐ తీయించాలన్నారు, హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నారు అని వెళ్తే చేతిలో అమౌంట్ లేవు. సో మాకు ఈహెచ్ఎస్ కార్డు ఉందని చెప్పి హాస్పిటల్ స్టాఫ్ కి ఎలా ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తేనేమో ఇది వర్తిస్తదు, మీరు ముందు అమౌంట్ పే చేసుకోవాలి, ఆ తర్వాత ఏమన్నా వర్తిస్తే 2 days 3 days అయ్యాక మీకు డబ్బులు అనేవి వస్తాయని. మనం సడన్ గా అంత అమౌంట్ అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తుంది చెప్పండి. అసలు ఆ రోజు నాకు చాలా రియాలిటీగా చెప్పాలంటే చాలా బాధ అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది అదే ఆ రోజు నేను ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే నాకు ఇంత ప్రాబ్లం వచ్చేది కాదే అనిపించింది. నేను ఫస్ట్ మీకులాగా నిర్లక్ష్యం చేస్తున్నానండి. ఇన్సూరెన్స్ అంటే ఎందుకులే, వేస్ట్ ఆఫ్ టైము అని మనకి ఎందుకులే అనుకున్నా. బట్ ఆ రోజు నాకు రియాలిటీగా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది నాకు అర్థమైందండి. అయ్యో ఆ రోజు నాకు ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఈ రోజు ఇంత బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదు అంటే ఫైనల్ గా నాకు ఎవరో మా బ్రదర్ కొట్టారు, ఏదో దేవుడి దేవుళ్ళు ఎంతో కొంత అమౌంట్ కొట్టారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము, ఇలాగ చూసాము, ఎంఆర్ఐ ఇచ్చారు, ఇవన్నీ చేసాము, ఓకే అంతవరకు ఓకే. ఇప్పటికి వచ్చిన తర్వాత కొన్ని అన్ని జనరల్ గా చెకప్కి వెళ్దామన్నా ఈహెచ్ఎస్ కార్డు అనేది పనిచేయదంట. ఓన్లీ ఫర్ హాస్పిటల్లో అడ్మిట్ అయితేనే, ఈ ఆరోగ్యశ్రీ అయినా సరే ఈహెచ్ఎస్ కార్డు అయినా సరే ఈ కార్డ్స్ ఏవి మనకు ప్రమాదశాతం అప్పుడు ఉపయోగపడదు. నేను రియాలిటీగా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. అవసరమైతే మీకు మా ఓపీలో అన్ని మీకు ఇక డిస్ప్లే చూపిస్తా. ఎందుకంటే రియాలిటీగా ఆ రోజు నాకు లిటరల్లీ ఎంత బాధపడానంటే అంత బాధపడ్డా. అదే నాకు మా ఫాదర్ కి మంచి ఇన్సూరెన్స్ కట్టించుకుని ఉంటే అంత బాధపడేది కాదే అనిపించింది. ఇదంతా ఈ టాపిక్ నేను రియాలిటీకి చెప్పడానికి మాటల్లో చెప్తున్నాను కానీ ఆ రోజు నాకు తెలిసి నేను ఎంత ఫేస్ చేశాను. అందుకనే చెప్తున్నా ఈ ప్రాబ్లం మీ యొక్క ఇంట్లో మీ యొక్క ఫ్యామిలీలో ఇలాంటి ఫేస్ చేయకూడదని చెప్పి ముందుగానే చెప్తున్నా. లైఫ్ ఇన్సూరెన్స్, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకోవడం వల్ల మన యొక్క జీవితాలు మారుతాయి. ఎందుకంటే ఏ టైంలో ఏ సమయంలో ఏది చెప్పి రాదు. సో దయచేసి నా యొక్క మాట విని ఇన్సూరెన్స్ అనేది కట్టుకోండి. అందుకని ఈ వీడియో ఎవరు నాకు లైక్ చేయకపోయినా పర్లేదు కానీ కనీసం షేర్ చేస్తే కనీసం ఒకళ్ళైనా ఈ వీడియో చూసి లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకున్న వాళ్ళు అవుతారు. మన యొక్క ఛానల్ ద్వారా వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు వచ్చినట్టు అవుతుందని చెప్పి కనీసం వీలైనంత మందికి షేర్ చేయండి. నాకు మనం అంతే, ఈ వీడియో వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే రియల్ టైంలో ఫేస్ చేశా నేను. ఈ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. బట్ నేనైతే దీని గురించి పర్టికులర్ గా వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఈ యొక్క ప్రాబ్లం వేరే ఎవరు ఫేస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదండి. ఆలోచన చేసిన ఆశాజనకం ఎప్పుడైనా సరే బాధపడకుండా ఇప్పటి నుంచి అయినా రేపు నూతన సంవత్సరం అంటే 2025 లోకి అడుగు పెడుతున్నాం. ఇప్పుడైనా ఆలస్యం చేయకుండా రేపు జనవరి 1 నుంచి జనవరి 1 న్యూ ఇయర్ హడావుల్లో ఉంటారుగా, అట్లీస్ట్ జనవరి 2 నుంచి అయినా మీ యొక్క ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులకి ఇన్సూరెన్స్ కట్టించుకోండి. దయచేసి చెప్తున్నా. ఎందుకంటే రియాలిటీలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీ యొక్క పిల్లల్లో అలాంటి ఫేస్ చేయకూడదని చెప్తున్నాను. అది అందుకే అందరికీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిక నమస్కారాలు అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీ యొక్క కుటుంబాల్లో ఆనందాలతో సంతోషాలతో నిండాలని కోరుకుంటూ నేను మీ ఎక్స్పో గాయ్ నరేంద్ర.